పచ్చని పంట పొలాలు, స్వచ్ఛమైన గాలి, ప్రశాంతంగా ఉన్న గ్రామాన్ని అభివృద్ధి పేరుతో మున్సిపాలిటీలో కలిపారు. మౌలిక వసతులు వస్తాయని, ఉపాధి పెరుగుతుందని ఆశపడ్డ గ్రామస్తులు ఇప్పుడు గ్రామాన్ని ఎందుకు మున్సిపాలిటీలో కలిపారురా దేవుడా అని ప్రశ్నిస్తున్నారు. గ్రామానికి అతి సమీపంలో చెత్త డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేశారు మున్సిపాలిటీ అధికారులు. దాంతో ప్రజలు రోజు విషవాయువులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. డంపింగ్ యార్డ్ తరలించకపోతే రాబోయే మున్సిపల్ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు స్థానికులు. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో సుమారు 25,000 మంది జనాభా నివసిస్తున్నారు. మున్సిపాలిటీ నుంచి వెలువడే చెత్తను డంపింగ్ చేయడానికి శివనేనిగూడెం గ్రామ పరిధిలోని 55వ సర్వే నెంబర్లో 2021లో 2.03 ఎకరాల విస్తీర్ణంలో తాత్కాలికంగా యార్డు ఏర్పాటు చేశారు. కానీ 5 సంవత్సరాలు గడిచి అది శాశ్వతంగా మారిపోయింది. ప్రతిరోజు దాదాపు 20 మెట్రిక్ టన్నుల చెత్తను ఈ డంపింగ్ యార్డులో పడేస్తున్నారు. చిట్యాల పట్టణ చెత్తతో పాటు హైవేపై ఉన్న హోటళ్ల నుంచి వచ్చే మాంసాహార వ్యర్థాలు కూడా ఇక్కడే డంప్ చేస్తున్నారు. చెత్త నుంచి వెలువడే దుర్వాసన, విషవాయువులు గ్రామ ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. నిబంధనల ప్రకారం డంపింగ్ యార్డ్ జనవాసాలకు కనీసం 5 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. కానీ శివనేనిగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ ఇళ్లకు 500 మీటర్ల దూరంలో కూడా లేదు. తడి, పొడి చెత్తను వేరు చేయవలసిన మున్సిపాలిటీ ప్లాస్టిక్, పాలిథిన్, మెడికల్, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను వేరు చేయవలసిన అధికారులు అన్ని రకాల చెత్తను ఒకే చోట పోసి తగలబెట్టి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు. దాన్ని డంపింగ్ యార్డుకు పూర్తిగా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వేరే ప్లేస్ తరలించడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి శివనేనిగూడెం ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రస్తుతానికి మాకు డంపింగ్ యార్డ్ ఎక్కడ లేదు కాబట్టి మాకు టౌన్లో ఉన్న చెత్త కూడా ప్రస్తుతానికి శివనేనిగూడెంలో ఇచ్చిన సర్వే నెంబర్ 55లో పోయడం జరుగుతుంది. మాకు రోజుకు డైలీ 8 మెట్రిక్ టన్స్ చెత్త కూడా రావడం జరుగుతుంది కాబట్టి వేరే ప్రత్యామ్నాయం లేదు కాబట్టి అక్కడ పోస్తున్నాం, వేరే విధంగా కాదు. ఇప్పటికే చుట్టుపక్కల పరిశ్రమల కారణంగా గ్రౌండ్ వాటర్ కలుషితమై ప్యూరిఫైడ్ వాటర్ కొనుక్కొని తాగే పరిస్థితి గ్రామంలో ఉంది. దీనికి తోడు డంపింగ్ యార్డ్ వల్ల వాయు కాలుష్యం కూడా పెరిగింది. చిన్నపిల్లలు, వృద్ధులు శ్వాసకోశ, చర్మ వ్యాధులతో బాధపడుతున్నారు. ఒకప్పుడు నెమళ్లు, అడవి జంతువులతో కలకలలాడిన ఈ ప్రాంతం ఇప్పుడు పూర్తిగా జీవ వైవిధ్యాన్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తపరుస్తున్నారు స్థానికులు. ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తున్న మున్సిపాలిటీ అధికారులు శాశ్వత డంపింగ్ యార్డ్ నిర్మాణం, రీసైక్లింగ్ ప్లాంట్ల ఏర్పాటుపై శ్రద్ధ చూపడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అనేక మంది ఆందోళన చేస్తా ఉన్నాము, ధర్నాలు చేస్తాము, రాస్తారోకలు చేస్తాము, అంతమంది కదిలినాము. గ్రామం మొత్తం కూడా మూకుమ్మడిగా సంతకాలు పెట్టేసి డంపింగ్ యార్డ్ తొలగించని చెప్పేసి ఈ రోజు వేడుకుంటా ఉన్నారు. డంపింగ్ యార్డు ప్రజా నివాసాలకి కనీసం 5 కిలోమీటర్ల దూరంలో ఉండాల్సిన డంపింగ్ యార్డ్ని మా గ్రామానికి కనీసం 100 మీటర్ల దూరంలోనే ఏర్పాటు చేసి దీని వలన మాకు దగ్గరలో ఉన్న ఇల్లు కానీ గ్రామంలో ఉన్న ప్రతి ఇల్లు కానీ దుర్వాసనతోని చాలా సతమతం అవుతున్నాము. రైతులకు పంట నష్టం జరుగుతుంది. ఈ ఎప్పుడైతే కాలుస్తారో వ్యర్థపాదాలు రాగానే మొత్తం అమ్ముకుంటుంది. ఏ పంట వేసినా కనీసం పూత దశ కూడా రాకుండా అవుతుంది. ఈ చుట్టుపక్కల రైతులంతా ఏర్స్ వచ్చారు. పంట మాకు ఇక్కడ వేరే పంటలకు అయితే 7 క్వింటాలు పత్తి వెళ్తుంటే ఈ పత్తులకు కింటన్నర పత్తి కూడా వస్తలేదు. డంపింగ్ యార్డ్ తరలించాలని కలెక్టర్, ఎమ్మెల్యే, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రాలు ఇచ్చినా ఎలాంటి స్పందన రాలేదని చెబుతున్నారు. వారం రోజుల క్రితం చెత్తతో కూడిన ట్రాక్టర్ ను మున్సిపాలిటీ కార్యాలయం ముందు పోసి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. చిట్టాలకు సంబంధించిన చెత్త మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం వల్ల చాలా ఇబ్బందికర వాతావరణం ఉంది. నైట్ పూట తగలబెట్టడం, ఆ యొక్క పొల్యూషన్ మొత్తం ఊళ్ళకి రావడం, చిన్నపిల్లలకు నా కూతురు గిట్ట సుమారుగా 6 నెలలు ఉంది. మన జ్వరం వస్తే 5 రోజులు హాస్పిటల్లో ఉన్న పరిస్థితి ఏర్పడింది. ముసలి వాళ్ళు హార్ట్ అటాక్లు వస్తున్నాయి, లంగ్స్ ఇబ్బంది అవుతుంది. ఇది ప్రజలు ఎన్ని ఇబ్బందులు గురవుతున్నారు అనేది అధికారులకు లేదా ప్రజాప్రతినిధులకు తెలిసినప్పటికీ వాళ్ళ స్వలాభం కొంత చూసుకొని ఎక్కడికక్కడ దాన్ని కప్పిపుచ్చే పద్ధతుల్లో ఇప్పటి వరకు జరిగింది. ఈ సమస్య ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడం వల్ల ఇవాళ ఇది తీవ్ర సమస్య కింద మారింది, అందరి దృష్టికి వెళ్ళింది. హోటళ్ళు కానీ వివిధ కంపెనీల వ్యర్థ పదార్థాలు కానీ అన్నీ తీసుకొచ్చి ఇక్కడనే పోయడం వలన చాలా దుర్వాసన మొదలవుతుంది. మొత్తం తగలబెట్టేసరికి విపరీతమైన పొగ ఊరిని కమ్ముకునేసరికి చర్మ వ్యాధులు వస్తున్నాయి. ముసలులకు శ్వాసకోశ వ్యాధులు, పిల్లలకైతే చర్మ బెందులు వస్తున్నాయి. అధికారులు హామీ ఇచ్చినా ఇప్పటి వరకు ఎలాంటి ప్రొసీడింగ్స్ రాకపోవడంతో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 1వ వార్డు నుంచి ఓట్లను బహిష్కరిస్తామని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు శివనేనిగూడెం గ్రామస్తులు.